Hi, hello everyone. Welcome back to my YouTube channel Wow MRS Part of Your Life. ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మస్ట్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్ గురించి నేర్చుకోబోతున్నాం. ఈ మస్ట్ హ్యావ్ ప్లస్ V3 స్ట్రక్చర్ మనం ఎప్పుడు ఉపయోగించాలి అని అంటే ఏదైనా ఒక పని తప్పకుండా చేసి ఉంటాను, తప్పకుండా చేసి ఉంటుంది, రైట్? తప్పకుండా వెళ్ళి ఉంటాడు, తప్పకుండా చేసి ఉంటారు. సబ్జెక్ట్ ఏదైనా సరే, ఐ వి యు దే ఈ షీట్ ఏ సబ్జెక్ట్ అయినా సరే, సో మనం ఏదైనా ఒక పని తప్పకుండా చేసి ఉంటాను లేదా చేసి ఉంటారని చెప్పే సందర్భంలో మనం స్ట్రక్చర్ ఉపయోగించాలి. సో నేను ఇక్కడ ఒక తెలుగు ఎగ్జాంపుల్ తీసుకున్నాను. నేను తప్పకుండా హైదరాబాద్ వెళ్ళి ఉంటాను. సో ఇక్కడ ఏంటి యాక్షన్ అనేది ఏంటి? వెళ్ళడం, వెళ్ళి ఉంటాను అంటే వెళ్ళడం అనేది వర్బ్ అన్నమాట. సో దాన్ని ఇంగ్లీష్ లో మనం గో అని అంటాం. సో V3 వచ్చేసి గాన్. సో నేను తప్పకుండా హైదరాబాద్ వెళ్ళి ఉంటానంటే ఇంగ్లీష్ లో ఏమనాలి? ఐ మస్ట్ హ్యావ్ గాన్ టు హైదరాబాద్. నేను తప్పకుండా హైదరాబాద్ వెళ్ళి ఉంటాను. ఐ మస్ట్ హ్యావ్ గాన్ టు హైదరాబాద్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.